హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ అవర్ ఛానల్. ఈరోజటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారానికి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే కొన్ని ఉన్నాయి. నేను అవన్నీ కూడా మీకు తెలియజేస్తా. సో మొత్తం అంటే అన్ని పేపర్లని మనం అనలైజ్ చేసి సో అందులో ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఇక విద్యా ఉద్యోగం సమాచారానికి మీరు ఎలాంటి పేపర్ చూడాల్సినటువంటి అవసరం లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్రీడే. ఓకే రైట్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, మనకి సో చూసినట్టయితే విఎల్ఓ పోస్టులకు 11,000 దరఖాస్తులు, సర్వేర్ ఉద్యోగాలకు 2,625 అర్జీలు ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇది ఆసక్తికరమైనటువంటి న్యూస్. ఇది ఎందుకో నేను చెప్తాను చూడండి. సో రాష్ట్రంలో మూతపడే స్థితిలో 5,000 పాఠశాలలు అని మనకు ఒక సభ పెట్టి అందులో ఉపాధ్యాయులను పెట్టి సో ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. అలాగే విద్యా వ్యవస్థ బలోపేతానికి టీచర్లు కీలక పాత్ర పోషించాలి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఘనంగా ప్రారంభమైన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలంట. ఇది మనం నవ్వుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే సో చూడండి, పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అంట. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని వేస్తుంటే ఉపాధ్యాయులు ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళి అడుక్కొని ఆ పిల్లల్ని తీసుకొని వస్తారా? పేరెంట్స్ని అడుక్కొని అలా చేయలేరు కదా. మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదవాలనేటటువంటి ఒక జీవోని తీసుకొస్తే ఎందుకు ఇంత తిప్పలైతే ఉండదు కదా. ప్రైవేట్ స్కూళ్ళని పెట్టేది ప్రభుత్వమే. మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్ని నడిపించాలనేది ఇది అతిపెద్ద డ్రామా అన్నమాట. ఇదంతా కూడా ఒక డ్రామా. ఇది ఉపాధ్యాయులు కూడా గ్రహించలేకపోతారు. ఏదో గుడ్డిగా నమ్మేస్తారు అయిపోయి. నార్మల్గా మనం చిన్నగా ఆలోచన చేసుకుంటే సో ఎవరి చేతిలో ఉంటుందండి గవర్నమెంటు. సో గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే ఆటోమేటిక్ ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది కదా. ప్రైవేట్ స్కూళ్ళని తీసేయాలంటే ఎంతసేపు గవర్నమెంట్కి చాలా ఈజీగా తీసిపడేయచ్చు. సో గవర్నమెంట్ స్కూళ్ళని బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా అంటే ప్రైవేట్ స్కూళ్ళని బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందరి పిల్లల్ని చేర్పించే అవకాశం ఉంది కదా. మరి ఈ పని చేయకుండా ఈ విధంగా పెద్ద పెద్ద సభలు పెట్టి పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా పెద్ద డ్రామా అన్నమాట. సో పొలిటికల్ డ్రామా ఇదంతా. సో ఇవన్నీ కాని పని అనమాట. సో ఇది ఇలాంటివి జిమ్మిక్కులు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు కూడా అయ్యి ఉండి వాళ్ళు కూడా తెలుసుకోకపోతే ఇక కష్టం అనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి న్యూస్ చూసుకున్నట్టయితే చూడండి. సో ఇక్కడ మనకి ఆంగ్లంతోనే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం భ్రమేనట. ఇది అతిపెద్ద జోకు. నిజంగా చెప్తున్నా, ఎంత పెద్ద జోక్ అంటే సో అతిపెద్ద జోక్ ఇది. మళ్ళీ ఎవరు చెప్పారంటే ఇక్కడ చూడండి, గోరేటి ఇంకన్నా కానీ అండ్ అలా ఇక్కడ ఎవరు ఆచార్య కౌలుకూరి, ఈ విధంగా ఎం నాగేశ్వరరావు ఈనాడు ఏపీ సంపాదకులంట అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది నిజంగా మనం నవ్వుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి దేశ భాషలందరూ తెలుగు లేస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పి ఒక ట్యాగ్లైన్ చెప్పి అతిపెద్ద మోసం చేసిండ్రు. సో అందరి పిల్లల్ని మనల్ని అందరూ కూడా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ రాంది హిందీ రాంది ఎక్కడ ఏ ఉద్యోగం కూడా మనం చేయలేము. ఇది 100%. అది వీళ్ళకు తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలుసు. అయినా ఉడకంగా ఈ విధంగా కప్పి చెప్తారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి స్కూల్లో. సో మనం అందరేమో తెలుగు మీడియంలో చదవాలి. ఇది ఇప్పుడు గోరేటి వెంకన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతలేరా? అమెరికా వాళ్ళు చదువుతలేరా? సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతను ఒకనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో వీళ్ళ పిల్లలందరూ తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో వేసి చదివిస్తారు. బట్ కానీ సమాజాన్ని మాత్రం తెలుగు నేర్చుకోవాలి, తెలుగే మాట్లాడాలి, తెలుగు ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మీరు గమనించాలి, ప్రజలు మొత్తం కూడా గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. సో ఎందుకంటే ఆంగ్లం చాలా ఇంపార్టెంటు. సో ఇంగ్లీష్ మరియు హిందీ చాలా ఇంపార్టెంటు. మనం తెలుగు ఎలాగో మనం మర్చిపోము. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి తెలుగులో మనం రోజు సంభాషించుకుంటాం, మన కుటుంబంతో మాట్లాడతాం కాబట్టి ఎలాగో మనం మర్చిపోము. కానీ ఇంగ్లీష్ హిందీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం రావాలి, ఉద్యోగం చేయాలి, లేదంటే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళాలి, అక్కడ మనము సర్వైవల్ కావాలి అనుకుంటే సో ఖచ్చితంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం బతకాలి అనుకుంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ కావాల్సిందే. సో ఈ మాతృభాషను ఎవరు కూడా మర్చిపోరు. వీళ్ళు ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఇది అతిపెద్ద జోక్ అన్నమాట ఇది. సో కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకొని మీరు పూర్తిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, హిందీ నేర్చుకోవడం మానేశారు అని అంటే మీరు మళ్ళీ ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే లెక్క అనమాట. సో ఇది అనమాట. మీకేమన్నా
మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలాంటి వార్తలను చూసినప్పుడు. సో, నేనైతే ఉన్నది జెన్యూన్‌గా అయితే చెప్తాను. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే. సో, నేను మాతృభాషను మర్చిపోవాలని నేను అనట్లేదు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ ఖచ్చితంగా మ్యాండేటరీ. వీళ్ళు అలా చెప్పడం లేదు. ఆంగ్లంతోనే ఉద్యోగాలొస్తాయనుకోవడం భ్రమే అంట. ఇది అతిపెద్ద అసలు ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి స్టేట్మెంట్ ఇది. సో, ఇది అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు చూడండి ఇక్కడ మనకి జేఎన్‌టీయూహెచ్ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల సమస్య కమిటీ అండ్ డ్రగ్స్‌పై అవగాహనకు ఆన్‌లైన్ కోర్సులు, బీసీలకు కవిత ఏదో అది పొలిటికల్ న్యూస్‌లే గాని. ఇకపోతే మనకి ఇక్కడ ఇది మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఇంపార్టెంటు. సో, ఎస్సీ విద్యార్థుల బోధనానికి ఆధార్ చిక్కులు. 10వ తరగతి మెమోతో సరిపోతేనే దరఖాస్తుకు ముందు ఆధార్‌లో అప్డేషన్ కోసం విద్యార్థులకు ఇబ్బందులు. అయితే ఈ ఆధార్ కార్డ్ తీసుకొచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి ఆధార్ కార్డ్‌ని సులువుగా అంటే మన ఎస్ఎస్‌సి మెమోకి సులువుగా మనం పేరు మార్చుకోవడానికి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉన్నా కూడా నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తే ఇంకా బాగుండేది. కానీ ఓన్లీ 3 టైమ్స్ మాత్రం మనం అవకాశం ఉంటుంది. తర్వాత ఉండదు. చాలా ఇబ్బంది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి? సో, అది ఎవరు కూడా బయటోళ్ళొచ్చి ఇంతగానం ఎవరు చేయరు కదా! అంటే పేరు మార్చుకోవడం ఇవన్నీ ఎవరు చేయరు కదా! జస్ట్ ఏందంటే లోకల్ వాళ్ళే ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి కొంత సడలింపు ఇస్తే ఇంకా బాగుంటుంది. సో, మనకు 31 వరకు పొడిగించినట్టుగా సో, ఎస్ఎస్‌సి పిల్లలకి ఒక ప్రతిపాదన అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి. సో, ఇక్కడ మెయిన్‌గా ప్రధానంగా చూసుకున్నట్టయితే బెట్టింగ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం అనమాట. అంటే ఈ బెట్టింగ్స్ గానీ వీటి జోలికైతే ఎవరు కూడా వెళ్ళకండి. సో, అవన్నీ కూడా ఫ్రాడ్ ఖచ్చితంగా మోసమే ఉంటది. ఇకపోతే ట్రైకార్‌లో పొరుగు సేవల ఉద్యోగి విలీనానికి ప్రయత్నం. ఒకటే పోస్టు 2 జీఎంలట. ఇక ఏసీబీకి దొరికిన దమ్మపేట సర్వేయర్. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో, చూడండి. సో, నెక్స్ట్ చూద్దాం మనము. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని నోటిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో, అప్రెంటిస్ పోస్ట్‌లో అలాగే బిజినెస్ అనలిసిస్ట్ ఉద్యోగాలు, ఏఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించినటువంటి లింకులు మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టడం జరిగింది. ఆ యొక్క గ్రూప్ లింక్‌ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టడం జరిగింది. మీకు ఇష్టమొచ్చినట్టు గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. సో, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్‌లలో మనకు సంబంధించిన అంటే ఈ అన్ని వార్తాపత్రాలకు సంబంధించినటువంటి లింక్ అయితే పెట్టడం జరిగింది. ఆ లింక్‌పై క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చినటువంటి వార్తాపత్రికను ఫ్రీగా అయితే ఒకే దగ్గర చదవచ్చు. అన్ని వార్తాపత్రికలు ఒకే దగ్గర ఉంటాయి. మీరు సెపరేట్‌గా వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదనమాట. సో, ఏ వార్తాపత్రిక అంటే ఆ వార్తాపత్రిక పైన క్లిక్ చేసి మీరు ఈజీగా చదువుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క వార్తాపత్రిక లింక్‌ని నేను ఈ వీడియో కింద మన గ్రూప్‌లో లింకులు పెట్టాను. ఆ లింకులపై క్లిక్ చేయండి. ఏదైనా వాట్సాప్ అయినా సరే, టెలిగ్రామ్ అయినా సరే ఆ లింక్‌పై క్లిక్ చేసి మీకు నేరుగా ఆ గ్రూప్‌లోకి అయితే వెళ్ళిపోతారు. సో, అందులో మీరు గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అందులో ఆ లింక్ ఉంటుంది. లింక్‌పై క్లిక్ చేసి మీరు చదువుకోండి. ఓకే. సో, ఇలాంటి మొత్తం అన్నీ ఉంటాయి టోటల్‌గా. జస్ట్ నేనేందంటే జస్ట్ ఎడ్యుకేషన్ మరియు జాబ్స్‌కి సంబంధించినటువంటి ఓన్లీ న్యూస్ మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతా ఉందన్నమాట. ఇకపోతే మనకి ఉపాధ్యాయులు రావాలి, తరగతులు జరగాలి అని చెప్పేసి కేజీబీవీ స్కూల్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు. సో, ఇది ఎక్కడ అని అంటే సో, చిన్న గూడూరు దగ్గర అనమాట. ఇక ఇలాగనే ఇంకొక కేజీబీ వాళ్ళు కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. సో, మా టీచర్లు మాకే కావాలి అని చెప్పేసి. సో, చూడొచ్చు మనకిక్కడ మా టీచర్లు పాఠశాలలో ఉండాలి. సో, ఇతర టీచర్లు మాకొద్దు అని జగిత్యాలలో ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు పాఠశాల ముందు బైఠాయించారనే ఒక న్యూసు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ వేర్‌హౌస్‌లో నవరత్న కంపెనీ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ కింది పోస్టుల భర్తీకి విడుదలైంది. మొత్తం 179 ఖాళీలు. మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వీటికి సంబంధించినటువంటి అన్ని లింకులు కూడా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లలో పెట్టడం జరిగింది. చాలామంది చూస్తున్నారు కానీ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది. సో, ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జేఎన్ఆర్‌డీటీసీలో నాగపూర్ జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ సెంటర్‌లో మనకి కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో, వాటికి సంబంధించి లింకులు అయితే మనం పెట్టడం జరిగిందనమాట. ల్యాబ్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అవి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి బీఐఎస్‌లో అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో ఈ యొక్క 12 ఖాళీలు అయితే ఉన్నాయి. సో, అందులో మనకి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ అనమాట. దీనికి ఎంబీబీఎస్ మరియు బీటెక్ చదివిన వాళ్ళు అర్హులనమాట. సో, ఈ విధంగా అయితే ఈరోజుటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో, ఇంతకు మించి ఇంకేం లేవు. మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు.
సో ఇది అనమాట. ఇలాంటి ఎవ్రీడే ప్రతిరోజు అయితే మీకు అందించడం జరుగుతూ ఉంటది ఇక నుంచి. సో కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉండండి. సో జాయిన్ అయ్యి ఉండడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయితే మీకు తెలుస్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్, అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.